హే గాయ్స్, ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే లేచాను. బికాస్ మా అమ్మ చెప్పింది ఎక్కడో టెంపుల్కి వెళ్ళాలి అని. సో దానికోసం మా గార్డెన్లో ఉన్న ఈ ఫ్లవర్స్ అయితే కోయడం స్టార్ట్ చేశాను. మా మమ్మీ కోస్తుంది, నేను ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ నేను బెంగళూరులో కాదు ఇంట్లో ఉన్నట్టయితే మా అమ్మ వీక్లో 3 times అయినా టెంపుల్స్కి తీసుకెళ్తుంది. అలా చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళడం వల్లనో లేదా నాకు దైవభక్తి ఎక్కువ తెలీదు, నేను స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను టెంపుల్స్కి వెళ్ళడానికి. అలా ఈరోజు శివాలయంకి అయితే వచ్చాను. ఈ టెంపుల్ త్యాగరాజ నగర్ గుడ్డంలో ఉంటుందండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న శివలింగాలు ఇంట్రెస్టింగ్గా అండ్ నాకు పర్సనలీ చాలా బాగా నచ్చాయి. అందుకే ఈ వీడియోలో అవి క్యాప్చర్ చేశాను. సో ఇదంతా కూడా బయట గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది వ్యూ చూడడానికి. ఎంట్రన్స్లో వినాయకుని విగ్రహం ఉంటుంది అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పా కదా శివలింగాల గురించి, అవేనండి ఇవి చాలా బాగున్నాయి. ఇది ఇన్సైడ్ టెంపుల్లోనే ఇంకో శివలింగం అండి. అంటే ఈ లింగం చుట్టూ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా ఈరోజు మేము 10 o'clock అయింది ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ ప్రతి గుడికి కూడా ఇలా తాళాలు వేశారు. మండే మాత్రమే ఎక్కువసేపు పూజ చేస్తారంట, రిమైనింగ్ డేస్లో ఇలా క్లోజ్లోనే ఉంటుంది 10 తర్వాత. మేము ఇదే శివాలయంలో సత్యనారాయణ పూజా వ్రతానికి వచ్చాము. సో ఇన్సైడ్ ఇవంతా కూడా నేను క్యాప్చర్ చేశాను. సత్యనారాయణ వ్రతం పూజకి ఇచ్చామన్నాం కదా, సో ఆ వ్రతం అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ ప్లేస్లో జరిపిస్తారు. లోపల పూజ చేస్తారు, బయట భక్తులంతా కూర్చుంటారు. అలాగే ఇక్కడ గర్భగుడి చుట్టుపక్కలంతా కూడా ఇలా శిల్పాలను చెక్కారండి. ఇలా నటరాజస్వామి, దక్షిణామూర్తి, వీరభద్రస్వామి, అర్ధనాదేశ్వర స్వామి, ఇలా చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. గ్రీనరీ అయితే చాలా బాగా పెట్టారు. అండ్ ఆంజనేయ స్వామి వచ్చి ఎంట్రన్స్లోనే ఉంటారు, పూజ చేసుకొని లోపలికి వెళ్తారు. అలాగే గేట్ దాటి లోపలికి రాగానే సైడ్లో ఇలా వినాయకుడు, కార్తికేయ స్వామి ఉంటారు. ఇది వచ్చి గర్భగుడి లోపల ఉన్న శివలింగం అండి. యాక్చువల్గా చెప్పా కదా ఇది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చాం మేము టెంపుల్కి. సో ఇంకా సత్యనారాయణ వ్రతంకి అయితే కూర్చున్నాము ఇక్కడ. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదండి, ఆ ప్లేస్కి ఆపోజిట్లో ఇలా ఉంది శివ పార్వతుల విగ్రహం అయితే. ఈ టెంపుల్ యాక్చువల్గా రీసెంట్గా కట్టారంట, జస్ట్ 2 years బ్యాక్. సో ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజా వ్రతం, అలాగే పాలాభిషేకం, పంచామృత అభిషేకం ఇలాంటివన్నీ కూడా చేస్తారంట ఈ శివాలయంలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.